సిద్దిపేట జిల్లాలో ఉన్న మండల విద్యాధికారులకు, పాఠశాల సముదాయ ప్రధాన ఉపాధ్యాయులకు మరియు ప్రాథమిక ఉపాధ్యాయులందరికీ నమస్కారం. సిద్దిపేట జిల్లా విద్యాశాఖ వినూత్నంగా కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుబాటులో ఉన్నటువంటి సాంకేతికతను ఉపయోగించి ఉపాధ్యాయ మిత్రులందరికీ నేరుగా సమాచారాన్ని అందించాలన్న ఉద్దేశంతో ప్రైమరీ అకాడమిక్ ఫోరం తరపున ఈసారి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నానికి మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుతున్నాము. వాస్తవానికి కాంప్లెక్స్ సమావేశాలు తప్పకుండా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కాంప్లెక్స్ సమావేశాలని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల కొంతమంది ఉపాధ్యాయుల్లో కాంప్లెక్స్ సమావేశాల పట్ల కొంత నిరుత్సాహం ఉన్న మాట వాస్తవమే. అందుకే జిల్లా విద్యాశాఖ పక్షాన ప్రతి ఉపాధ్యాయుల నుంచి సమర్థవంతంగా కాంప్లెక్స్ సమావేశాలు ఏ విధంగా నిర్వహించుకుంటే బాగుంటుందో సలహాలను, సూచనలు అందించాలని కోరుతున్నాము. మన కాంప్లెక్స్ ఎజెండాలో కూడా చివరి 15 నిమిషాల్లో ఉపాధ్యాయులకు వచ్చినటువంటి వినూత్న ఆలోచనల ద్వారా మాకు సలహాలను, సూచనలను అందిస్తే భవిష్యత్తులో మరింత సజావుగా ఈ కాంప్లెక్స్ సమావేశాలను నిర్వహించుకోవడానికి మనం సంసిద్ధులుగా ఉందాము. జిల్లా విద్యాశాఖ పక్షాన మేము చేస్తున్నటువంటి అన్ని ప్రయత్నాలకు మాకు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తూ, అదేవిధంగా మిగిలిన మా విద్యాశాఖాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారులకు భిన్నంగా ఎక్కువగా పాఠశాలను పర్యవేక్షణ చేస్తూ, అందులో ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలను సందర్శిస్తూ తగిన సూచనలు, సలహాలను అందిస్తున్నటువంటి మన గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఈ శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మీతో ప్రత్యక్షంగా తన సందేశాన్ని అందించడానికి వస్తున్నారు. కాబట్టి సార్ సందేశాన్ని విని భవిష్యత్తులో మనం మరింత సమర్థవంతంగా కాంప్లెక్స్ సమావేశాలకు తగిన సూచనలు, సలహాలు మీ నుంచి కోరుకుంటూ మరొక్కసారి మండల విద్యాధికారులకు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు, సిఆర్పి మిత్రులకు, ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు చెప్పుకుంటూ ఇప్పుడు మన జిల్లా విద్యాశాఖ అధికారి గారి సందేశాన్ని విందాం. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా వినూత్నంగా ప్రాథమిక పాఠశాలల సమావేశంలు నిర్వహించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. జిల్లాలోని ప్రతి ఉపాధ్యాయునికి నేరుగా సమాచారాన్ని అందజేయాలనే ఉద్దేశంతో అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకుంటున్నాం. జిల్లా స్థాయి నుండి సమాచారం అందరికీ ఒకే విధంగా చేరేలా ప్రయత్నం చేస్తున్నాం. ఇక విద్యాపరమైన అంశాలకు వస్తే ప్రాథమిక స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటున్న కార్యక్రమం FLN. ఈ విద్యా సంవత్సరంలో 3 నెలలకు ఒకసారి పరీక్షలు నిర్వహించి ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంది. బేస్ లైన్, మిడ్ లైన్ పరీక్షలు ఇప్పటికే నిర్వహించాం. కానీ ఇప్పటి వరకు బేస్ లైన్ రిజల్ట్ ఆన్లైన్లో చేరి పాఠశాలలు సుమారు 15% మన జిల్లాలో ఉన్నాయి. ప్రధాన ఉపాధ్యాయులు తక్షణమే పూర్తి చేయాలి. తర్వాత మిడ్ లైన్ రిజల్ట్ కూడా ఆన్లైన్ చేయాలి. పరీక్షలు నిర్వహించి ఆన్లైన్ చేయగానే సరిపోదు. ఆ ఫలితాలపై సమీక్ష చేసుకోవాలి. ఎండ్ లైన్ టెస్ట్కు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఈ విద్యా సంవత్సరంలో ఎండ్ లైన్ టెస్ట్ వరకు పఠన సామర్థ్యము, రీడింగ్ కాంపిటెన్సీలో 100% సాధించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. ఉపాధ్యాయులందరూ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి విద్యార్థి వారి స్థాయిలను అనుసరించి పఠన సామర్థ్యం 100% సాధించేలా కృషి చేయాలి. కాంప్లెక్స్ సమావేశాలు విద్యా సంవత్సరంలో తప్పనిసరిగా 6 నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవి 3 సమావేశాలు మాత్రమే నిర్వహించుకుంటున్నాం. ఈ సమావేశంలో ఉపాధ్యాయులందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఒకరి అనుభవాలు మరొకరు పంచుకునేలా, కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని సాధించేలా ఈ సమావేశాలు ఉండాలి. సమావేశాలు సద్వినియోగం అయ్యేలా కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు నిర్వహించాలి. ఒకరోజు మనము విద్యార్థులను వదిలి ఇక్కడికి వచ్చామంటే ఇక్కడి ప్రతి క్షణం మన విద్యార్థులకు ఉపయోగపడేలా చూడాలి. ఈ సమావేశంలో పరిసరాల విజ్ఞానం బోధించే విధానము, ఆవశ్యకతను తెలుసుకోబోతున్నారు.
వాస్తవానికి ఎఫ్ఎల్ఎన్లో ఈవీఎస్ చేర్చబడలేదు. కానీ విద్యార్థులకు ఈవీఎస్ చాలా అవసరమైన పాఠ్యాంశం. అది నిజ జీవితానికి చాలా దగ్గరలో ఉంటుంది. అందుకే ఈ సమావేశంలో దాన్ని ఒక అంశంగా మనం చేర్చుకుంటూ ఉన్నాం. మనం అందరము ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా చాలా పేద పిల్లలు, బిలో పావర్టీ లైన్ సంబంధించినటువంటి విద్యార్థులే మనకు వస్తారు. కాబట్టి మనము వారికి మంచి క్వాలిటీ విద్యను అందించినట్టయితేనే మనకు నిజమైనటువంటి రోజు అది. కాబట్టి మనం అందరం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ మంచి విద్యను అందించేందుకు మనం తోడ్పడాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా నేను దాదాపుగా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రైమరీ లెవెల్ సంబంధించి ఒక 70% స్కూళ్ళు విజిట్ చేయడం జరిగింది. నేను చూస్తూ ఉన్నాను. ఎందుకంటే పిల్లల లోపల అభ్యాస సామర్థ్యాలు అనేది చాలా తక్కువగా కనబడుతున్నటువంటి అంశం కూడా నేను పరీక్షించడం జరిగింది. కానీ మనకు ఎఫ్ఏల లోపల కంపల్సరీ ప్రతి పిల్లవానికి చదవడం అనేది రావాలి, రాయడం అనేది రావాలి, చతుర్భుజ ప్రక్రియలు అనేది కూడా మనం సాధించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి విద్యార్థికి కూడా ప్రైమరీ దశ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 5వ తరగతి నుంచి 6వ తరగతి వెళ్ళినప్పుడు హై స్కూల్ స్థాయికి వెళ్తారు. కాబట్టి ఎందుకంటే ప్రైమరీ వరకు మనము వాళ్ళకు సరైనటువంటి విద్యను అందించకపోతే మనకు హై స్కూల్ వెళ్ళిన తర్వాత మనం ఏం చెప్పారు ప్రైమరీలో టీచర్లు, మేము ఇప్పుడు వీళ్ళు నేర్పించేటట్టు 1 2 3 నేర్పించేది, ఎక్కాలు నేర్పించేటువంటి పరిస్థితి ఉంటున్నట్టుగా నేను గుర్తించడానికి అది చాలా బాధాకరం, విచారకరమైన విషయం. ఎందుకంటే మనం కరెక్ట్గా వాళ్ళకు విద్యను అందించినట్టయితే 6th క్లాస్కి పోయిన తర్వాత వాళ్ళకు హై స్కూల్ విద్య కరెక్ట్గా అందడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కాకపోతే మనము ప్రైమరీ లెవెల్ అనే వాళ్ళకు రాకుండా మళ్ళీ హై స్కూల్ లెవెల్ ప్రైమరీ ఆలోచించి చదవడం అంటే అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. కావున మనము ఈ ప్రైమరీ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి అందరూ కూడా ఆ ప్రకారంగా మనం దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తామంటే పాఠశాల లోపల ఏ పిల్లవానికి కూడా తెలుగు అనేది రావడం లేదు, ఈ ఇంగ్లీష్ అనేది అసలుకే రావడం లేదు. ఎందుకంటే మనము ఈ డిక్టేషన్ మెథడ్ అనేది ఎక్కువ పెట్టవలసినటువంటి అవసరం ఉంది. గ్రూప్ డిస్కషన్స్ అనేది పెట్టవాలి. పెట్టినట్టయితే పిల్లవానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఎంతైతే చదివిస్తామో ఆ చదివిన దానికంటే ఒకసారి 2 సార్లు రాసినట్టు అది మనకు మైండ్లో కూడా బాగా గుర్తుండిపోతుంది. కాబట్టి మనము ఆ డిక్టేషన్ అనేది గ్రూప్ డిస్కషన్స్ అనేది పెట్టేసేస్తే మనకు ఖచ్చితంగా విద్యార్థి చదవడము రాయడము అనేది నేర్చుకుంటాడు. కాబట్టి ఆ ప్రకారంగా మనం అందరం కూడా చేద్దాం. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు, కాకపోతే తెలిసినప్పటికీ కూడా దాన్ని అమలు చేయడం లేదని చెప్పేసి నాకు బాధ. అందుకొరకు అందరి విద్యార్థులకు కూడా మన పిల్లలను భావించి మనం, ఎందుకంటే పేద పిల్లలకు మనము విద్యని అభ్యసిస్తున్నాం కాబట్టి వాళ్ళు మనల్ని ఎప్పుడు కానీ వాళ్ళ నిజ జీవితంలో మనం గుర్తుపెట్టుకుంటారు. అటువంటి పిల్లలకు మనం నాణ్యమైనటువంటి విద్యని అందించినట్టయితేనే వారికి మనం మేలు చేసిన వాళ్ళం అయితే అని చెప్పేసి మీ అందరినీ కూడా మరొకసారి కోరుకుంటూ మన జిల్లాను అగ్రగామిగా నిలబెడదామని చెప్పేసి నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. 1 and all.